మాట్లాడేది అది ఓన్లీ పవన్ కళ్యాణ్ కాబట్టి అవుతుందా? అంటే బేసిక్గా ఒకటి ఏంటంటే మంత్రులు మీరు ఒక పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పుడు ఈవెన్ ఏ ప్రైవేట్లోనన్నా ప్రభుత్వంలోనన్నా ఒక హెడ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, మీరు శాసించే పొజిషన్లో ఉన్నప్పుడు మన చుట్టూ బ్యాచ్ చేరిపోతుంది. వాళ్లే కొన్ని ఇట్లాంటి సలహాలు ఇస్తారు. ఇచ్చిన దాన్ని మనం జడ్జి చేయాలి. ఇదిగో ఇది కరెక్ట్, ఇది వాడు, ఇది నువ్వు ఇట్లాంటి సలహాలు ఇవ్వబాక, ఈ ఇవ్వబాక అనగానే వీళ్ళు మనకు శత్రువులు అవుతారు లేదా దూరంగా ఉంటారు. అంటే ముందు ఇనిషియేట్ గా చేయాలని ఆలోచన అయినా రావాలి కదా సార్? చెయ్యాలని ప్రతి ఒక్కడికి ఉంటుందండి. ఏ ఒక్కడు నేను కూర్చుని ఇప్పుడు 2014లో బీజేపీ అధికారంలో ఉంది సార్. అప్పుడు ఇద్దరు ఉన్నారు, కామినేని శ్రీనివాస్ గారు, బడిగొండ మాణిక్యాలరావు గారు. ఆయన దేవాదాయ శాఖ, ఇప్పుడు అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు ఆయన. కానీ వాళ్ళు ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తోంది అదే, వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అదే అంటున్నాను, ఎవరికి ఏమీ కొదవలేదు, తీసుకుంటే వీళ్ళు కాదంటారు అంతే. ఇప్పుడు ఆరోగ్య శాఖ మీద తీసుకోవచ్చు డెసిషన్, ఎందుకు లేదు, మార్పులు చేయొచ్చు కావాలంటే లేదు, ఎందుకు చేయకూడదు? అదే అంటున్నాను, వీళ్ళకి ఆ ధైర్యం చాలదు. అదే అడుగుతున్నా. ఇప్పుడు మన ఇంట్లో గనక పాతకాలపు రోజుల్లో తండ్రి అంటే తాత అంటే భయంగా ఉంటాం. వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్కి ఏంటి చనువు ఉంది, బాగా గారాల మనవడికి చనువు ఉంటది. ఇక్కడ గారాల కొడుకు ఓ రకంగా సొంత కొడుకు దత్తపుత్రుడు కాబట్టి ఆటోమేటిక్ గా చనువు ఉంది, ఏ నానా అనే టైప్ లో ఉంది. పైగా ధైర్యం కూడా ఉందేమో. ఇంకోటి ఈయన వలన గెలిచామనేటటువంటి ఫీలింగ్, కృతజ్ఞత చంద్రబాబుకి కూడా ఉంది.